జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. పాండోరా అనే కల్పిత గ్రహానికి సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్స్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు కామెరూన్. అయితే ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 13 ఏళ్ల క్రితం ఈ మూవీ సాధించిన హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ ఇయర్ 2022లో ఈ మూవీకి సీక్వెల్గా అవతార్ 2 సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మాత్రం ముగ్ధుల్ని చేసింది. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 52,000 స్క్రీన్లతో 160 భాషల్లో రిలీజ్ అయి రికార్డులు కొల్లగొట్టింది. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కామెరూన్ అవతార్ ఫ్రాంచైజ్లో భాగంగా రాబోతున్న 3వ భాగాన్ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్వరలో అవతార్ 3 టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈసారి పాత్రపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఇక ఈ 3వ భాగంతో మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ కష్టపడుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా అవతార్ 2 ది వే ఆఫ్టర్లో కనిపించిన కేట్ విన్స్లెట్ చేసిన రునాల్ పాత్రను అవతార్ 3లో కూడా మరింత పొడిగించాం. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది అంటూ కామెరూన్ తెలిపారు. అలాగే అవతార్ ఫ్రాంచైజీలో రానున్న అవతార్ 4 2029లో, చివరిగా రానున్న అవతార్ 5 డిసెంబర్ 2031లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవలకే ప్రకటించారు. ఇక అవతార్ 3 టీజర్ న్యూస్తో అవతార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. టీజర్ రాక కోసం వెయిట్ సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ పార్ట్లో పాండోరా అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామెరూన్ పార్ట్ 2లో సముద్రపు అడుగు భాగాన్ని అంతకు మించిన అందాలతోనే తెరకెక్కించారు. ఇక 3వ భాగం కూడా ఎలాంటి అనుభవాన్ని పంచుతుందో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సూపర్ హిట్ కాంతారా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. దీంతో కాంతారా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే అందరిలాగే కాంతారా సీక్వెల్ పై తన ఇంట్రెస్ట్ ను చూపించారు మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఇటీవల కాంతారా సీక్వెల్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నామంటూ నోట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ నోట్ కు రీప్లేస్ నాకు ఒక అవకాశం ఇస్తారా అంటూ మేకర్స్ ను అడిగేసింది పాయల్. ఇందులో భాగంగా ఆమె రాస్తూ కాంతారా చాప్టర్ 1 కోసం ఆడిషన్స్ జరుపుతున్నాయని తెలిపింది. ఇక ఈ ప్రాజెక్ట్లో నటించడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. మంగళవారం సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. మీరు కూడా ఆ సినిమా చూస్తే నేను సంతోషిస్తాను. దయచేసి ఆడిషన్స్ కోసం నాకు కాస్త సమయం ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు పాయల్. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి పాయల్ చేసిన ఈ రిక్వెస్ట్కు కాంతారా 2 మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. సాయి పల్లవి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, వ్యక్తిత్వంతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్ బ్యూటీ తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి సాయి పల్లవి సినిమాల కన్నా ఎక్కువ తన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకుంది. ముందు నుండే సాయి పల్లవి చాలా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రెమ్యునేషన్ కోసం ఎలాంటి పాత్రలకైనా ఓకే చెప్పే రకం కాదు ఆమె. అయితే ఆమె ఒక సినిమాకు ఓకే చెప్పిందంటే అందులో ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. అలాగే గ్లామర్ షో కూడా చాలా దూరంగా ఉంటారు సాయి పల్లవి. అందుకే ఆమెను ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇదే విషయం గురించి ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్ చేశారు సాయి పల్లవి. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రేమం సినిమా ఆఫర్ వచ్చే వరకు నటనపై అంత ఆసక్తి లేదు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అప్పుడు మా నాన్న ఒక మాట చెప్పారు, జీవితం ఇటువైపు తీసుకెళ్తే అదే మన పని, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడున్నా గౌరవంగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, గౌరవంగానే వెళ్ళిపోవాలి అని. అయితే ఈ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఈ మాటలు విని ఆమె ఫ్యాన్స్ ఫుల్లీ ఖుషి అవుతున్నారు. మా సాయి పల్లవి గోల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇటీవల తన కొత్త సినిమాను మొదలుపెట్టింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ తాండేల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నాసామిరంగా. ఆషికా రంగనాథ్జీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు డాన్స్ మాస్టర్ విజయ్ భన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ సినిమాలపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా నాసామిరంగ టీం ఆడియన్స్ కు అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని డిసెంబర్ 14న ప్రకటించారు. అంతేకాదు ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మా అంజిగాడ్కి మీకు పరిచయం చేస్తున్నా లేదంటే మాటొచ్చేత్తది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంజిగాడి పాత్రకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను డిసెంబర్ 15 ఉదయం 10:18 విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. లేటెస్ట్గా ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి, నా చున్ని నీకు టైం కట్టాలి సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన 20 గంటల్లో 2.6 మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ పాట లవ్ ఆడియన్స్కు నచ్చేలా కనిపిస్తోంది. అలాగే హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ ఫస్ట్ సింగిల్ సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మటి చీకటి నీడలోన ఉండేటోడు అంటూ సాగే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 20 గంటల్లో 4.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుందని రికార్డుల మోతలకు పరుగులు తీస్తోంది. ఈ 2 పెద్ద సినిమాల నుంచి సాంగ్స్ గంట వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. కానీ ప్రభాస్ సలార్ సూర్యుడు సాంగ్ గుంటూరు బేబీ సాంగ్ ని మింగేసింది. ఇక ఒకవైపు మహేష్ బాబు మరోవైపు మహేష్ సాంగ్స్ రావటంతో ఫ్యాన్స్ ఖుషి అయినప్పటికీ ఇప్పుడు పోటీగా మారింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఖుషితో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం నుంచి వచ్చిన లవ్ మెలోడీకి సలార్ నుంచి వచ్చిన స్నేహానికి దేనికదే ఎక్కువ అని ఇందు పోలిక ఈ మాత్రం తగ్గదని సినీ విశ్లేషకులు ఆడియన్స్ కు నచ్చి చెప్తున్నారు. సలార్ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు. ఇక గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024న థియేటర్లో రిలీజ్ కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు, సూర్యదేవర, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అందం, ప్రతిభ, నటన, కౌశలంతో ఆకాశంనే హద్దుగా తీసుకెళ్తోంది అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. శ్రీదేవి నటన వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ తదుపరి తనదైన శైలి, విలక్షణ ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జాన్వీ నిరంతర ఫోటోషూట్లు, వీడియో షూట్లకు భారీగా యువతరంలో ఫాలోయింగ్ ఉంది. లేటెస్ట్గా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో చర్చగా మారింది. జాన్వీ మిరిబిట్లు గొలిపే ఫ్రాక్ ధరించి నీళ్ళల్లో కిల్లర్ భంగిమలతో మత్తులు చెడగొట్టింది. కుర్రాళ్ళకి మత్తు కళ్ళతో చిత్తు చేసింది ఈ అమ్మడు. ఇక ఈ ఫోటోలను చూస్తున్న యువతరం మత్తుకల్ల జాహ్నవి అంటూ జాహ్నవిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. డార్క్ థీమ్లే వెయిట్ లుక్తో కనిపించిన జాహ్నవి కపూర్ అందానికి ఫిదా అయిపోతున్నారంట. ఓరచూపులతో వలలు వేసిన జాహ్నవి కుర్రకారుకు మైకం కమ్మేంతగా కవ్విస్తోందంటూ కామెంట్స్ విసురుతున్నారు. ప్రస్తుతం జాహ్నవి తెలుగులో ఎన్టీఆర్తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే జాహ్నవి ముందు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. శ్రీదేవి నటన వారసులైన జాహ్నవిని తెరపై తీసుకొని ఆనందానికి తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా దేవరా నుంచి జాహ్నవి పల్లెటూరి పడిచేలా కనిపిస్తోన్న పోస్టర్ రిలీజ్ అయ్యాక 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కళ్ళల్లో ఒత్తులేసుకుంటున్నారు ఫ్యాన్స్. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.